రాజమండ్రి నగరం ఈ రోజు ఉదయం నుంచి ఉలిక్కిపడింది. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వ్యాపించిన అనారోగ్యం భయోందోళనను సృష్టించింది. రోజు తాగే పాలే ప్రాణాల మీదకు తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పాలు తాగిన తర్వాత ఒక్కొక్కరుగా కడుపు నొప్పులు, వాంతులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో కుప్పకూలుతున్నారు స్థానికులు. ఇక ఇప్పటికే 2 వృద్ధులు మృతి చెందగా మరికొందరు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి రావడం ఈ ఘటన తీవ్రతను చెప్తుంది. అయితే ఇది సాధారణ అనారోగ్యమా లేదా కల్తీపాల వల్ల ఏర్పడిన మానవ నిర్మిత విషాదమా? మొత్తం రాజమండ్రిని వణికిస్తున్న ప్రశ్న ఇదే. వాళ్ళకి లోపల కూడా చిన్న అంగన్వాడీ కేంద్రంలో ఒక చిన్న ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా పెద్దలకు ఉన్నట్టు ఉండదు. లెవెల్ 6 ఇయర్స్ బీపీ కింద పర్సెంట్ తగ్గడం వల్ల ఈ మిల్క్ ఈ అడల్ట్రేషన్ వల్ల ఫాస్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో దట్ ఈస్ లెస్ దాన్ 5 years and more than 6 years దీస్ పీపుల్ మోర్ డేంజర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మన జాగ్రత్తగా పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అందరికీ కామన్ కిడ్నీ ఫెయిల్ పెట్టి అందరూ ఒకటే సింటమ్ వస్తుంది. పప్పుకి యూరినాల్పతి కడుపు వస్తుంది, వామిటింగ్ వస్తుంది. దీస్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. యూరినాల్పతి కడుపు వామిటింగ్ వస్తాయి. 3 కిడ్నీ ఫెయిల్యూర్ వస్తాయి. అది పెద్దవాడు చిన్నవాడు. ఇప్పటి వరకు యాక్చువల్లీ వాళ్ళు తాగినండి కిడ్నీ ఫెయిల్ అని ల్యాబ్ మనం జిల్లాకు వచ్చిన తర్వాత చేంజ్ ల్యాబ్ రిపోర్ట్ చూసుకుని అబ్నార్మల్ కిడ్నీ మనకు తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళకి 2 చెక్ చేసిన తర్వాత వాళ్ళు మనకు కాకినాడ రాజమండ్రి డయాలసిస్ లేవు కాబట్టి కాకినాడ చేసి పంపించారు. అక్కడ అడ్మిటెడ్ కాడి కృష్ణవేణి, కాడి రమణి 2 అడ్మిటెడ్ మెడికల్ వాళ్ళు. పిల్లలు పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్. కాకినాడ కూడా పీడియాట్రిక్ డయాలసిస్ క్యాన్సర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకోసం వైద్య రేణుగోలో ప్రెసెంట్ సేమ్ ఏరియా ఇక్కడ అందరికీ కూడా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసులో సిమ్టమ్స్ కూడా అన్ని చెప్పారు కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఇమీడియట్ గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈరోజు మిగతా వాళ్ళు ఈ సిమ్టమ్స్ కోసం ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. బట్ ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అలాంటిది కాదు కాబట్టి దయచేసి భయానాలు చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్లో ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ అవర్ మేము ఇస్తాము. సో ఇప్పుడు వరకు మన అందరికీ అక్యూట్ కిడ్నీ ఇష్యూస్తో మనకి చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మందికి దిస్ ఇస్ ది కామన్ లింక్. ఒక 2 to 3 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అది జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. 106 ఓకే, థ్యాంక్ యూ.
రాజమండ్రి నగరం ఈ రోజు ఉదయం నుంచి ఉలిక్కిపడింది. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వ్యాపించిన అనారోగ్యం భయాందోళనలు సృష్టిస్తోంది. రోజు తాగే పాలే ప్రాణాల మీదకు తెస్తోందని ఎవరూ ఊహించలేదు. పాలు తాగిన తర్వాత ఒక్కొక్కరుగా కడుపు నొప్పులు, వాంతులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో కుప్పకూలుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగ్ కిషోర్ అందిస్తారు. నాగ్ కిషోర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాలు శోక సముద్రంలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. శివరాత్రి పుణ్యం ఒకవైపు అయితే చౌడేశ్వర నగర్ వాసులని పాపం లాగా వెంటాడుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. పాలు కలుషితమైన, నీరు కలుషితమైన ఆ పాపం అధికారులు లేదన్నట్లు ఆ ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో అక్కడ ఆ ప్రాంత వాసులు బాధ కన్నీటి పర్వంతం చెప్పేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ఫుడ్ కలుషితమైనప్పుడు లేకుంటే నీరు కలుషితమైనప్పుడు అటువైపు చూసే అధికారులు అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదని చెప్పుకోవచ్చు. మనం గత కొన్ని నెలల క్రితం చూసుకున్నట్లయితే గుంటూరులో ఇలానే కలుషిత నీరు వల్ల అక్కడ ఒక ప్రాంతం అంతా కూడా విలవిల్లాడిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే కల్తీ పాల వల్ల చౌడేశ్వర నగరం మొత్తం కూడా ఆ కలుషిత పాలతోటి అక్కడ ఏమవుతుందో తెలియక ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బంది పరిస్థితి కనపడుతుంది. అసలుకి ఇక్కడికి వస్తున్నటువంటి ఫుడ్ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి మండలం అధికారి ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఫుడ్ కు సంబంధించి ఫుడ్ సరిగ్గా ఉందా లేదా అని తనిఖీలు చేయాల్సినటువంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడట్లేదు. దాని మీద దృష్టి సారించాల్సినటువంటి విజిలెన్స్ వ్యవస్థ కూడా దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే లేదు. ఎలాంటి ఘటనలు జరగకూడని ఘటనలు జరిగినప్పుడు అటు ఈ జరిగినందుకు బాధపడటం, దాని మీద రివ్యూలు చేయటం, దాని మీద సమీక్షలు నిర్వహించడం తప్పించి ఇటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు అని చెప్పి ప్రజల నుంచి అయితే ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో దొరికేటువంటి ఏ ఫుడ్ అయినా చూసుకోండి, అది ఖచ్చితంగా కలుషిత ఆహారమే. ఇది తప్పక మేము తింటున్నాం తప్పించి అసలు ఈ ఆహారం తప్పించి ఎక్కడైనా దాడులు నిర్వహిస్తున్నట్లయితే కలుషితంకి సంబంధించి ఇప్పుడు చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా స్టోరేజ్ ఉన్నాయి, స్టాక్ ఉన్నవి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకుంటా ఉన్నారు. ఆ పట్టుకున్నప్పుడు ఏదో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు తప్పించి అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కనబడట్లేదు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా ఈ కల్తీ పాలు వల్ల ఏదైతే వాళ్ళకి ఆహారంగా తీసుకోవాల్సిన పాలు ఉందో ఆ పాలని కల్తీ పాలు చేయడం వల్ల ఈ రోజు అనారోగ్య బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఘటన జరిగాక ఇటు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరడంతో అక్కడికి ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టర్ కావచ్చు, లేకుంటే ఎస్పీ కావచ్చు, మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తామన్నారు తప్పించి అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కనుక ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదనే మాటే పెద్ద ఎత్తున వినపడతా ఉంది. దీని మీద ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున కనుక దాడులు నిర్వహించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేవి పెద్ద ఎత్తున తగిలే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా గ్రామాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీ, పట్టణ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కానీ అధికారుల నిర్లక్ష్యం అనేది, ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం అనేది పెద్ద ఎత్తున కనపడతా ఉంది. ఈ నిర్లక్ష్యమే ఈ రోజు అక్కడ చౌడేశ్వరి నగర్ లో కనిపిస్తున్న మరణాలు కావచ్చు, లేకుంటే పసిబిడ్డలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న విధానం కావచ్చు, ఏదైనా కానీ కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కలకడంతో 2 మృత్యువాత పడక 14 మంది అస్వస్థత జరిగింది. ప్రాణాలతో పోరాటం చేస్తున్న పసికందులు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కిడ్నీ వ్యాధికి గురై అకస్మాత్తుగా మరణించడం అనేది చాలా బాధాకర పరిణామం. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దీని మీద దృష్టి సారిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇంకొక ప్రాంతంలో జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద
స్పష్టమైన ఆదేశాలు అయితే వాళ్ళకి జారీ చేయాలని చెప్పి ప్రజల నుంచి అయితే వినతులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఘటన మీద సీఎం కూడా సీరియస్ అవడం జరిగింది. దీని మీద ఇప్పటికే సీఎం కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి సంబంధించి మొత్తం ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ కల్తీ పాలు తయారు చేయడానికి ఎవరెవరు ఉన్నారు, మొత్తం మీద కూడా దృష్టి సారించేసి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా కల్తీ పాలు కారణంగా అనారోగ్యం బారిపడినటువంటి ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ తోటి, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతోటి కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చౌడేశ్వరి నగర్ లో ప్రజలు అనారోగ్య పాలవడం, పలువురు మరణించిన ఘటనలపై కూడా మొత్తం సీఎం అన్ని కూడా వివరాలు తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం బాధితులకు అందుతున్నటువంటి సహాయం పైన, వైద్య సహాయం పైన కూడా అధికారులు సీఎం కి వివరించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సీఎం కి ఇలా జరిగినాయి అని చెప్పి వివరించడమే తప్పించి ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడ క్షేత్రస్థాయిలో ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగినాయి అని చెప్పి అయితే ప్రజల నుంచి వినిపిస్తున్న వినికిడి. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోటల్స్ నిర్వహణ కావచ్చు, అదేవిధంగా వాటర్ నిర్వహణ చాలా చోట్ల మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఊర్లో కూడా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ప్లాంట్స్ కి ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉండదు, పక్కనే మురికి కాలువలు ఉంటాయి. ఇష్టానుసారంగా వాటర్ ప్యాకింగ్ చేసేసి అమ్ముతా ఉన్నారు. అది ఏదైనా జరగకూడని ఘటన జరిగినప్పుడు దాని మీదకి వెళ్లి దాడులు నిర్వహించేసి చర్యలు తీసుకునే అధికారులు అసలు ఇలాంటివి జరగకుండా ఇలా ప్రతి చోట వాటర్ ప్లాంట్స్ కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కావచ్చు ఏర్పాటు చేస్తుంటే ఇవి ఎంతవరకు కలుషితం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నారు అనేది మట్టికి ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తే వీటిని మొత్తం భాగోతం బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు మట్టికి ఇవేవి చేయకుండా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మట్టికి మేము చర్యలు తీసుకుంటాము, ఈ బాధితులకు మేము న్యాయం చేస్తామని చెప్పే అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎందుకని క్షేత్రస్థాయిలోకి వెళ్ళట్లేదు, పరిశీలించట్లేదు అన్నటువంటి ప్రశ్నలు అయితే వినపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఏదేమైనా కానీ ఈ ఘటన అనేది చాలా బాధాకరమైన ఘటన. రాజమహేంద్ర పరిసర ప్రాంతాల్లో మొత్తం 106 ఇళ్లకి ఈ పాల ప్యాకెట్లు విక్రయించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి కూడా శాంపిల్స్ సేకరించినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరి శాంపిల్స్ ను కూడా ఇప్పటికే ల్యాబ్స్ కు పంపించామని చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాలు నమూనాలు సేకరించేసి పరీక్షల కోసం కూడా ల్యాబ్లకు పంపించామని చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు DMHO తో పాటు అక్కడ మెడికల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసేసి పరిస్థితి అయితే సమీక్షిస్తా ఉన్నాము. ఏదైనా అనుకోని అవాంఛనీయ ఏదైతే హెల్త్ కి సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయో వెంటనే వాళ్ళకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఇప్పటికే మెడికల్ అధికారులకు కూడా సూచనలు చేస్తున్నామని చెప్పి జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం కూడా ఏదైతే విక్రయదారులు విక్రయించి ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విడుదలైతే వస్తున్న పరిస్థితి ఉంది. కిషోర్, మరి ముఖ్యంగా పాలల్లో పురుగుల మందుకు సంబంధించిన అవశేషాలు లభించినట్లుగా చెప్తున్నారు. తద్వారా అనూరియా వ్యాధి అనేది కలకలం రేపుతోందని చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇది మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే నమూనాలు సేకరించున్నారు. సో ఈ నమూనాలన్నీ కూడా ల్యాబులకు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ పురుగుల మందులు కలిశాయా లేకుంటే ఇంకేమన్నా కలిసి ఉన్నాయా అనే దాని మీద కూడా క్షేత్రస్థాయిలో ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం కూడా మేము దీని మీద తుది నివేదికను అయితే ఇస్తామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దృష్టి సారించున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే పాల నమూనాలతో పాటు ఏదైతే ఈ పాల వల్ల అనారోగ్యానికి గురై ఉన్నారో వాళ్ళ నుంచి కూడా శాంపిల్స్ ని సేకరించున్నారు. దీంతో పాటు ఈ పాల ప్యాకెట్లు దగ్గరగా 108 కుటుంబాలకు కూడా పంపించినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. సో ఈ 108 కుటుంబాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసుకొని వీళ్ళ శాంపిల్స్ అదేవిధంగా పాల ప్యాకెట్ శాంపిల్స్ ఈ 3 శాంపిల్స్ ని కూడా పరిశీలించిన అనంతరం దీంట్లో పురుగుల మందు కలిసిందా లేకుంటే ఇంకేమైనా కెమికల్స్ కలిసాయా, ఇది పురుగుల మందు వల్లే ఇలాంటి వ్యాధి బారిన పడ్డారా లేకుంటే ఇంకేమైనా కెమికల్స్ కలిసిన వల్ల వ్యాధి బారిన పడ్డారనే కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ మరికొద్ది సేపట్లో కానీ లేదా మరికొన్ని గంటల్లో కానీ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే బాధితుల్లో ప్రధానంగా ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడిన వారు కాగా 5 నెలల శిశువు 3 ఏళ్ల బాలుడు సైతం కూడా ఉన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురవడం అనేది ఇక్కడ కొంత కలవరపాటుగా ఉంది. అదేవిధంగా సిబ్బంది అధికారులు హుటాహుటిన సమాచారం అందుకొని
అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఈ ఘటనలు ఏదైతే మహిళలకు సంబంధించి ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయో దీంట్లో మహిళ ఏదైతే భాగిశెట్టి కనకరత్నం అనే మహిళ ఉందో ఆ మహిళకు కిడ్నీ దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె చికిత్స పొందుతా చనిపోయినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. మరో బాధితురాలు తాడి కృష్ణవేణి కాకినాడ GGH లో చికిత్స పొందుతా ఆదివారం కన్నుమూశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందినట్లుగా కూడా గుర్తించారు. కేవలం ఇది ఈ పాలల్లో కలిసినటువంటి ఈ పురుగుల మందు వల్ల ఈ కిడ్నీలు దెబ్బతింటున్నాయా, లేకుంటే ఇంకేమన్నా కెమికల్స్ కలిసేసి ఈ కిడ్నీలు దెబ్బతింటున్నాయా అనే అంశాల మీద కూడా క్షేత్రస్థాయిలో అధికారులు దృష్టి సారించున్నారు. ఇప్పటికే ల్యాబ్స్ కు పంపిస్తున్న నేపథ్యంలో ఆ ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చినంతరం కూడా ఇది ఎందుకు జరిగింది, దీంట్లో ఏం కలిసి ఉన్నాయి, ఇలా కిడ్నీలు ఎందుకు దెబ్బతింటున్నాయి అనే దాని మీద కూడా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆసుపత్రి పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకి అయితే అధికారులు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొరకొండకి సంబంధించి ఏదైతే కొరకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనే వ్యాపారి వీరందరికీ కూడా పాలు పోస్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించి ఆ కొరకొండ గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇంకో పక్క శివరాత్రి పాలు పెరుగు ని కొందరు బాధితులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. శివరాత్రి రోజే మేము పాలు తీసుకున్నాము, అది తోడేశాక పెరుగుగా ఏర్పడ్డాక కూడా కొంత చేదుగా ఉందని కూడా బాధితులు చెప్తా ఉన్నారు. బాధితుల నుంచి సేకరించినటువంటి రక్త మూత్ర నమూనాలను కూడా టాక్సికాలజీ పరీక్షకు పంపించున్నారు. పాల నమూనాలని హైదరాబాద్, విశాఖలోని ఆహార పరిశోధనలకి పంపించున్నామని నివేదికలు వచ్చిన తర్వాత అసలు కారణం కూడా తెలుస్తుందని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. గణేష్ రోజు ఎవరికి పాలు పోస్తున్నాడు వివరాలు సేకరించి ఆ కుటుంబాలను సర్వే చేసి కలెక్టర్ కీర్తికి ఇప్పటికే అధికారులు చేర్చున్నారు. ఘటనపై ఎంపీ పురంధేశ్వరి కూడా ఆరా తీస్తా ఉన్నారు. జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇప్పటికే ఎంపీ కూడా జారీ చేస్తున్నారు. అదేవిధంగా అనూరియా కేసులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంకా ఈ కేసుల్ని అనూరియా అనుమానిత కేసులపై వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ కూడా తెలుపున్నారు. పాలు, నీరు, ఇతర నమూనాలను కూడా సేకరించామని, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే వీరపాండ్యన్ కూడా వివరించున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అందరి పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ అనే వ్యక్తే మాకు పాలు పోస్తున్నాడు, కానీ ప్రస్తుతం పాలు కల్తీ వల్లనే అనారోగ్య పాలు అయ్యారని మేము అనుమానిస్తున్నాం. అనారోగ్య బారిన పడిన వారిలో చాలా మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నారు. దీంతో ఇద్దరు చికిత్స పొందుతా కూడా ఆ కుటుంబంలో 2 మృతి చెందిన ఘటనలు కూడా బాధ కలిగిస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ బాధితులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఇటీవల కాలంలో యూరియా కలిపి సింథటిక్ పాలు తయారు చేస్తున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినప్పటికీ కూడా దానిపైన పోలీసులు తూతు మంత్రంగానే దర్యాప్తు చేయడం వల్లే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పి సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. పాలని కల్తీ చేసే విషయం బయటపడకుండా పాలలో చిక్కదనం పెరిగేందుకు, వాట్ కంటెంట్ చూపించేందుకు కూడా సమపాలలో యూరియా కలిపే అవకాశం ఉందని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు. యూరియా పాలలో కలపడం కారణంగానే ఇంటెస్ట్ ఇన్ఫెక్షన్ పెరిగి రక్తం కూడా కలుషితమై వాంతులు, విరోచనాలు ఈ వ్యాధి పెరగడానికి కారణమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. యూరియా లివర్ ద్వారా రక్తంలోకి చేరుకొని ఊపిరితిత్తులు, కిడ్నీల పైన కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో ఈ రక్తంలోకి చేరుకొని ఊపిరితిత్తులు, కిడ్నీ పైన కూడా దీని విపరీత ప్రభావం కలిగి ఉంటది కాబట్టి ఇది ప్రాణానికి కూడా హాని కలిగిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే వైద్య శాఖలోని డాక్టర్లు, ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ గోదావరి జిల్లాలో కల్తీ పాల విక్రయాలు జోరుగా సాగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయకపోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు తెరిచి మొత్తం అన్ని ఉన్నటువంటి హోటల్స్ పైన కావచ్చు, పాల తయారు మీద కావచ్చు, ప్రతి దాని మీద దాడులు చేసినట్లయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి అయితే ప్రజల ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక ఇప్పటికే 5 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో కూడా వారికి చికిత్స అందిస్తుండగా 3 ఏళ్ల చిన్నారి కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి రావడం ఈ ఘటన తీవ్రతను చెబుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా.
రవికిరణ్ చెప్పండి, మరి ప్రస్తుతం 9 మంది చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది, వారు వెంటిలేటర్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓకే మానస, శివరాత్రి నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏం పాపం చేసుకున్నారని వాపోతున్నారు. అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ పాలలో కొంత కల్తీ జరిగినట్టు అక్కడ నిర్ధారించడం జరిగింది. ఒక పాల వ్యాపారి రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి చౌడేశ్వర్ అనేటువంటి గ్రామంలో అక్కడ కల్తీ పాలు తాగి తీవ్ర అస్వస్థతకి గురవడం జరిగింది. అక్కడ 14 మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అదే విధంగా అక్కడ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 4 మరణించినట్టు తెలిసింది. మిగిలిన వారు కిడ్నీ వ్యాధితో, అంటే మలమూత్రాలు జరగకుండా కడుపు ఉబ్బరం చేసి విపరీతమైనటువంటి దాంతో బాధపడుతున్నారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్లో వారిని జాయిన్ చేసి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలు తీసుకుని వాటిని ల్యాబ్కి పంపించడం జరిగింది. అదే విధంగా ఇతర పై అధికారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానంతటిని, చౌడేశ్వర్ నగరం ఉన్నటువంటి గ్రామానంతటిని తనిఖీలు చేసి ఇది పాల ద్వారా జరిగిందా లేదా నీటి ద్వారా జరిగిందనేటువంటి దాని మీద వీళ్ళందరూ కూడా అక్కడ దాని మీద పరిశీలన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక ఉన్నటువంటి ఈ 4 చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. అదే విధంగా చౌడేశ్వర నగర్కి చెందినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా విపరీతమైన భయాందోళనలు ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఈ వ్యాధి చిన్నపిల్లలకి, అంటే 5 సంవత్సరాల లోపు వారికి, అదే విధంగా 60 సంవత్సరాల పైబడిన వారికి సోకుతుంది. అదే విధంగా కిడ్నీలు పాడైపోయి, లివర్స్ పాడైపోయి ఇక్కడ విపరీతమైనటువంటి రోగాన్ని కనుక్కొని వెంటనే చనిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పాలు పోసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను విచారిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఇంతకు ముందు ఫుడ్ సేఫ్టీ అధికారులు దీని మీద పరిశోధనలు చేసినప్పుడు ఒకప్పుడు ఇక్కడ రాజమండ్రి నగరంలోనే పాలలోని యూరియా కలపడం వల్ల ఈ కిడ్నీ వ్యాధి రావచ్చని వాళ్ళు అంచనా వేస్తున్నారు. DMHO వాళ్ళు కూడా దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఈ పాలలో యూరియా కలపడం వల్ల ఊపిరితిత్తులకి, లివర్కి, మిగిలి ఉన్నటువంటి వాటికి సోకి తీవ్ర అస్వస్థతకు గురయ్యి వీళ్ళు శ్వాస తీసుకునేటువంటి ఆస్కారం లేకుండా ఉన్నారు. కొంతమంది కాకినాడ GGHకి, కొంతమందికి రాజమండ్రి GGHకి కూడా తరలించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఓకే రవికిరణ్, మరి ముఖ్యంగా శివరాత్రి సమయానికే పాలు కాస్త రంగు మారినట్లుగా తెలిసింది అన్నారు. పెరుగు తోడేసినప్పటికి కూడా ఆ పెరుగు కూడా కాస్త చేదుగా వచ్చిందని ఆల్రెడీ స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పుడే గనక ఫిర్యాదు చేసినట్లయితే అధికారులు ఏమైనా స్పందించే అవకాశాలు ఉండేవా? అంటే యాక్చువల్ గా పాలు ఇరిగిపోతూ ఉంటాయి మామూలుగా చేస్తుంటేని, అలాగని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా పులుపు తగిలినా లేకపోతే ఏం జరిగినా పాలు విరిగిపోయి ఆ వెన్న రూపంలో అది సేది ఇస్తుంటది అని అనుకున్నారు. కానీ ఆ 15వ తారీఖున జరిగినటువంటి సంఘటన నుంచి 2 రోజుల తర్వాత తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యి వీళ్ళు కిడ్నీలు పాడైపోయి యూరినరీ ప్రాబ్లం వచ్చి అందరికీ యూరిన్ పాస్ అవడం ఆగిపోవడం వల్ల ఈ కిడ్నీ బారిన పడి వీళ్ళు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి అవసరం ఉంది. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం వెంటనే స్పందించకపోవడం వల్ల ఈ తీవ్రమైనటువంటి కలకలం రేపింది. స్వప్న, ఓకే, మరి ముఖ్యంగా రవికిరణ్, ప్రస్తుతం 9 మంది అయితే చికిత్స తీసుకుంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఇంకా మృతుల సంఖ్య పెరిగిందా, లేకపోతే చికిత్స తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా పెరిగిందంటారా? అసలు వాళ్ళ డేటా ఏంటి? ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం ప్రకారం 2 మాత్రమే అఫీషియల్ గా చనిపోయినట్టు వీళ్ళు డిక్లేర్ చేశారు. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 5 మరణించినట్టు తెలుస్తుంది. 14 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. మిగిలిన వారు కూడా భయాందోళన చెంది మానసిక ఆందోళనతో ఆసుపత్రికి, లోకల్ ఉన్నటువంటి ఆసుపత్రులకి జాయిన్ అవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి, అదే విధంగా గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా వీళ్ళు జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నారు. మనసు రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ ఫర్ ద అప్డేట్.
మృతుల సంఖ్య మరి 9 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది సాధారణ అనారోగ్యమా లేక కల్తీపాల వద్ద ఏర్పడిన మానవ నిర్మిత విషాదమా అని కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొత్తం రాజమండ్రిని వణికిస్తున్న ప్రశ్న కేవలం ఇదొకటే. ఈ ఘటనతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్, బీపీ తీవ్రంగా పడిపోవడం వంటి లక్షణాలతో మొత్తం 14 మంది ఆసుపత్రుల్లో చేరారు. వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులుగా అధికారులు గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో 8 మంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. అయితే మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చిన్నారుల వరకు ప్రభావం చూపడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఘటనపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో క్లినికల్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాలు, తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపించారు అధికారులు.